మున్సిపల్స్లో గులాబీ పార్టీ డీలా పడింది. 7 కార్పొరేషన్లలో కనీసం పోటీ ఇవ్వలేదు కేటీఆర్ టీం. 4 మున్సిపాలిటీలో ఖాతా కూడా తెరవలేదు. భైన్సా, ధర్మపురి, కోస్గి, మక్తల్లో ఆ పార్టీకి 0 ఫలితాలే వచ్చాయి. 13 మున్సిపాలిటీలో గెలిచింది ఒక్కో వార్డే. మరో 67 మున్సిపాలిటీలో నామమాత్ర పోటీ ఇచ్చింది. కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్లోనూ అతి కష్టంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ డీలా పడింది. ఎన్నికలకు ముందు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్పగా చెప్పినా కొన్ని చోట్ల అసలు ఖాతా కూడా తెరవలేదు. మరికొన్ని చోట్ల ఒక్క సీటుకే పరిమితమైంది. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా 15 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. అదే సమయంలో 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ 420 హామీలని, ఎవరికి మేలు జరగలేదని పార్టీ నేతలు చేసిన ప్రచారం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. బస్తీబాట కార్యక్రమం చేపట్టినా ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమాగా చెప్పినప్పటికీ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. ఇక నిజామాబాద్ లో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడి కార్పొరేషన్లో 60 వార్డులుండగా కేవలం 1 వార్డును మాత్రమే గెలుచుకుంది. ఇక మంచిర్యాల, కొత్తగూడెంలో 60 చొప్పున వార్డులుండగా ఆ 2 చోట్ల 8 చొప్పున వార్డులను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక రామగుండంలో 13, మహబూబ్ నగర్ లో 11 వార్డులను గెలిచిన బీఆర్ఎస్ నల్గొండ కార్పొరేషన్లో 9, కరీంనగర్లో 8 వార్డులను మాత్రమే సాధించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సహా 12 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. సిరిసిల్లలో ఆ పార్టీ స్పష్టమైన పోటీని ఇచ్చింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలుండగా 27 వార్డులను ఆ పార్టీ గెలిచింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కేటీఆర్ అక్కడే మకాం వేసి ప్రత్యేక దృష్టి సారించారు. సిరిసిల్లతో పాటు గడ్డపోతారంలో 18 వార్డులకు 14 వార్డులు, తొర్రూరులో 16 వార్డులకు 9, గుమ్మడిదలలో 22 వార్డులకు 15, చేర్యాలలో 12 వార్డులకు 7, దుబ్బాకలో 11 స్థానాలు, గజ్వేల్లో 11, మూడుచింతలపల్లిలో 24 స్థానాలకు 14, ఆమన్గల్లో 15 స్థానాలకు 8, ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు 13, ఐజలో 20కి 13, తిరుమలగిరిలో 15కు 10 వార్డులను గెలిచింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2996 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ 775 స్థానాలను గెలిచింది. అదే సమయంలో 20 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, కేసముద్రం, జమ్మికుంట, ఇద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, జనగామ, ఎల్లంపేట, పరిగి, అలంపూర్, క్యాతనపల్లి, వర్ధన్నపేట, జనగామల్లో ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సమానంగా 3 సీట్లను గెలిచింది. కాంగ్రెస్ తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. పలు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. 4 మున్సిపాలిటీలో 1 వార్డును గెలవలేదు. భైన్సా, ధర్మపురి, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని వార్డుల్లో ఓడిపోయారు. మరో 13 మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానాన్ని మాత్రమే గెలిచింది. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, కొడంగల్, బూత్పూర్, వడ్డేపల్లి, ఆత్మకూరు, హలియా, నందికొండ, మదిర మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 67 మున్సిపాలిటీలోనూ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. ఇక సిద్దిపేటలోనూ అతి కష్టం మీద గట్టెక్కింది. ముఖ్యంగా కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఒకే ఒక్క సీటు మార్జిన్తో బీఆర్ఎస్ గెలుపొందింది. 20 వార్డులకు గాను 11 వార్డులను గులాబీ దళం దక్కించుకుంది. ఇటు దుబ్బాకలోనూ 20 స్థానాలుండగా 1 వార్డు తేడాతో మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకుంది. అక్కడ కూడా 11 స్థానాలనే గెలిచింది. అయితే హుస్నాబాద్ లో మాత్రం 20 స్థానాలకు కేవలం 4 వార్డుల్లోనే బీఆర్ఎస్ గెలిచింది.